గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. మేము టీచర్స్ ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్కి అయితే వెళ్తామన్నమాట. సో ఈ ఇయర్ మేము ప్లాన్ చేసుకున్న ట్రిప్ అయితే పెనుబద్వేలు కలవాయి దగ్గర ఉంటుందన్నమాట. సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న ఆ వీడియోని చూసి మేము మా సిస్టర్ రిక్వెస్ట్ చేసుకొని అన్ఫార్చునేట్లీగా ప్లాన్ చేసుకొని అయితే ఆ ప్లేస్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. సో అందరం మా పాటికి మేమే అయితే కుకింగ్ చేసుకొని తలా ఒక ఐటెం అయితే ప్రిపేర్ చేసుకొని అయితే స్టార్ట్ అవుతున్నాం. ఆ స్టార్ట్ అవ్వడానికి ముందు అయితే ఒక స్మాల్ ప్రేయర్ అయితే చేసాము. మనం వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు క్షేమంగా వెళ్ళి రావాలని. సో ఇంకా అలా వ్యాన్ అయితే ఎక్కేసి ఎవరి ప్లేస్లో వాళ్ళైతే కూర్చుంటున్నారు. పిల్లలు ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఇంకా అలా మా సిస్టర్స్ కూడా వచ్చారు. మెయిన్గా మా ఇంకొక సిస్టర్ ఉన్నారనమాట, తనైతే మిస్ అయింది. నార్మల్గా ఆ సిస్టర్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, వాటర్ అంటే అంత ఇష్టం అనమాట. సో ఆ సిస్టర్ అయితే మిస్ అయ్యారు. ఇంకా అలా మేము స్టార్ట్ అయ్యాము. మేమైతే అనంత్ సాగర్ మీదుగా అయితే వెళ్ళాము. బట్ ఇంకో ప్లేస్ ఉందంట పొదలకూర సైడు, బట్ మాకు తెలీదు ఏదైతే దగ్గరో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా అలా మేము బస్సులో కూర్చొని చాలా బాగా మంచి కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ, నేనైతే మా డ్రైవర్ అన్నయ్యనైతే అస్సలు ఏదో ఒకటి చెప్పను నవ్వించను, ఇదే అయిపోయింది నా పని ఆయన పక్కన కూర్చొని. ఇంకా అలా రాగానే సోమశిల కనిపించింది అనమాట. మేమైతే వెళ్ళాలి అనుకున్నాం సోమశిల డ్యామ్కి, బట్ వెళ్ళలేకపోయాం, టైం లేదనమాట. మేము వెళ్ళడమే చాలా లేట్గా అయితే వెళ్ళాము. ఇది ఉంటుంది ఒక 11 o'clock ఆ టైంలో. చూడండి ఎండ అస్సలు అదరగొట్టేస్తుంది అనమాట మాకైతే. ఇంకా అలా చూసి కూర్చున్నాం అనమాట, ఎందుకంటే క్లియర్గా లేదు మొత్తం చెట్లు. ఇప్పుడైతే క్లియర్గా ఉంది చూడండి వీడియో. ఇంకా వాటర్ అయితే ఉంటే ఇంకా అస్సలు సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. మనం దిగి కూడా ఫొటోస్ తీసుకోవచ్చు ఆ బ్రిడ్జ్ మీద నిలబడి. బ్యాక్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. వెళ్ళాలి అనిపించింది సోమశిల డ్యామ్ చూద్దామని, బట్ మాకు టైం లేని దానివల్ల మేమైతే వెళ్ళలేకపోయాం. ఇంకా అలా అది చూసేసి ఇంక అందరం మళ్ళీ చుట్టూరు వీడియో తీసుకొని వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారనమాట దాని గురించి. ఇంకా ఫైనల్గా అయితే మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చింది. ఇక్కడైతే ఎలాంటి ఫీజు అయితే ఏం లేదు, ఏం మనీ పే చేయవలేదు. ఒక పార్కింగ్కి మాత్రమే మనం మనీ పే చేయాలి, రిమైనింగ్ అంతా ఫ్రీ అనమాట. ఇంకా చూడండి ఇటు చుట్టుపక్కల గుడి కానీ అసలు గుడి చాలా బాగుంది. మేము వెళ్ళలేదు, ఆ వాటర్ చూసి వాటర్లో ఆడుకోవడానికే సరిపోయింది నాకు టైం అయితే. ఇంకొక్కసారిగా వాటర్ చూడంగానే నన్ను అసలు ఆపలేరు, అంత ఎగ్జైట్మెంట్, అంత ఆత్రం అనమాట నాకు నీళ్ళలో ఆడాలంటే. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడొచ్చు, బాగుంటుంది. ముందు స్టెప్స్ మీద వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ స్టెప్స్ మీద అయితే పాచిబట్టు ఉంది, కాళ్ళు పెడితే జారిపోయేటట్టుగా ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా పిల్లల్ని అయితే తీసుకెళ్ళాలి. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇది కాకుండా లెఫ్ట్ సైడ్లో ఇంకొక స్టెప్స్ ఉంటాయన్నమాట. అది నార్మల్ స్టెప్స్, మనం దిగేసి తర్వాత వాటర్లోకి దూకేయచ్చు. బట్ ఇక్కడంటే బాగుంటుంది కదా, కాసేపు ఆ స్టెప్స్ మీద అలా దిగి తర్వాత దాంట్లో నుంచి నీళ్ళలో దూకడం అంటే అదొక ఎక్స్పీరియన్స్. ఫస్ట్ చూడండి స్టెప్స్ అయితే వాటర్ ఫ్లోటింగ్ చాలా బాగుంది. మాకు ఆ నీళ్ళల్లో ఉన్నంతసేపు అసలు ఎండ అనేది తెలియలేదు. బయటకు వచ్చినాకే కదా ఎండ అసలు నిజస్వరూపం తెలుస్తుంది అనమాట. అలా నీళ్ళల్లో బాగా ఎంజాయ్ చేసి లంచ్ టైం అయిందని బయటకు వచ్చామన్నమాట. అలా వచ్చినప్పుడు నేను వీడియో తీస్తుంది, మా సిస్టర్ నవ్వుతుంది, ఏంది ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా వీడియో తీసుకుంటుంటుంది అని. ఇంకా మా లంచ్ టైం అయితే అయింది. అలా పైకి వచ్చినప్పుడు నేను మీకు చెప్పిన స్టెప్స్ అయితే ఏదో ఉంది కదా, అదైతే ఇదేను. చూడండి ఇలా వెళ్ళి కూడా దూకొచ్చు అనమాట. మేము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుడ్ తిని వెళ్ళేటప్పుడు అప్పుడు ఆ స్టెప్స్లోనే వెళ్ళాము. ఇప్పుడైతే ఫుడ్ తినడానికైతే వచ్చామన్నమాట. నీళ్ళలో నుంచి బయటికి వెళ్ళి ఇంకా మా వ్యాన్ ఎక్కడుందో చూసుకొని మేము తెచ్చుకున్న ఐటమ్స్ అని అరేంజ్ చేసుకొని అందరికైతే సర్వ్ చేసుకున్నాం. సర్వ్ చేసిన తర్వాత చూడండి ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఐటెం అయితే చేసుకొచ్చాము. లైక్ సేమ్ వనభోజనాలు చేస్తే ఎలా ఉంటుంది అలా ఉండిందనమాట. నాకైతే కార్తీక మాసంలో వనభోజనాలే గుర్తొచ్చాయి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి ఎక్స్పీరియన్సే. కానీ కొంతమంది అంటారు కదా, మా సిస్టర్స్ వాళ్ళు క్రిస్టియన్స్, అది మాకు అలాంటి ఏది లేదు. వాళ్ళు కూడా మనలాగే ఉంటారనమాట. సేమ్ మన ఫ్యామిలీ ఎలానో సేమ్ వాళ్ళు కూడా అలానే. అందరం మళ్ళీ తినేసి మళ్ళీ పర్మిషన్ అడిగి రిటర్న్ వాటర్లోకి అయితే దూకేసాం. చూడండి అందరం మా తొట్టి గ్యాంగ్ మొత్తం చూడండి వాటర్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నాము.
ఎవరైనా సరే వాటర్ని చూస్తే అస్సలు ఆగలేం కదా. ఇంకా మా టైం అయితే అయిపోయింది. వాటర్లో నుంచి వచ్చి ఇంకా నేనైతే చూడండి ఎలా ఉన్నానో. ఇంకా అంతా అయిపోయి ఫైనల్గా నేను మళ్ళీ ఫొటోస్ తీస్తున్నానని మా సిస్టర్ వాళ్ళు ఎగతా చేస్తున్నాను. నువ్వు ఇంత టైర్డ్ అయ్యి కూడా నువ్వేంది వీడియోస్ ఫొటోస్ తీస్తున్నావు అంటే, లేదు సిస్టర్ ఇది నా ఫైనల్ అయిపోయింది కదా మన ఎంజాయ్మెంట్. సో వీడియో అయితే ఫైనల్ వీడియో తీస్తున్నా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.